కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో మనం చూసాం. అంటే ఏంటి? మెంటల్ చాటరింగ్, రిడ్యూస్ చేయటం. అంటే అన్నెసెసరీ థాట్స్ ని రిమూవ్ చేయటం. గమ అంటే ఏంటి? నీ ఎనర్జీని ఛానలైజ్ చేయటం. మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. మూవ్‌మెంట్ ఓవర్ ఇంపల్స్. ఉపరం అంటే వైస్ డిసెంగేజ్‌మెంట్. డిసెంగేజ్‌మెంట్. ఇప్పుడు వాడితో నిజంగా వాదిస్తుంది, నీకు తెలిసింది సత్యమని నిరూపించుకోవటానికా? లేదా వాడిని ఎడ్యుకేట్ చేసి ట్రాన్స్‌ఫర్మేషన్ చేయటానికా? ఈ ఈ రెండిటి మధ్య క్లియర్‌గా డిస్టింగ్విష్ చేసుకొనుండాలి. ఈ రెండిటికి మధ్య క్లారిటీ డిస్టింగ్విష్ చేసుండాలి నీకు కరెక్ట్‌గా. డిస్క్రిమినేట్ చేయగలిగి ఉండాలి. సో, అప్పుడు వైస్ డిసెంగేజ్‌మెంట్ అన్నమాట. ఇంకా వినోద్ కథలో తీసుకుంటే, వాడు ఈ ట్రాఫిక్ వ్యవస్థని మొత్తం అంతని సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం అని వాడిని దెబ్బలాడడానికి వాడిని తిట్టాలనుకున్నాడు. కాదు. వాడి దావకి అడ్డొచ్చాడనే కోపంతో తిడదామనుకున్నాడు. ఇది యాక్చువల్‌గా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వెషన్ అన్నమాట. ఫ్రమ్ దగ్గరేంటంటే, దీంట్లోనే ఎంగేజ్ చేయడం అవసరమా? ఈ సిట్యుయేషన్‌లో నేను ఈ యాక్షన్ ఇన్వాల్వ్ అవ్వడం అవసరమా? ఎస్కేపిజం కాదిది. భయంతో పక్కకి తప్పుకోవటం గూడా కాదు. అవసరమా? కాదా? అంటే నీ తల మీదకొస్తేనే ఇన్వాల్వ్ అవ్వు. నీ తల మీద రానప్పుడు చూసి వెళ్ళిపో అన్నట్టుగా పైపైన అర్థం తీసుకోవద్దిక్కడ. వైస్ డిసెంగేజ్‌మెంట్. సో, నీ మోటివ్ ఏమిటనేది నీకైతే తెలుస్తుంది గదా! చుట్టుపక్కల వాళ్ళకి తెలీదు కానీ. సో, దాన్ని బట్టి మాట. ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? నీడెడ్? యాస్ పర్ కేపబిలిటీ అండ్ కెపాసిటీ యూ ఇన్వాల్వ్ విత్ దట్ వర్క్. అదర్‌వైస్ వైస్ డిసగ్రీమెంట్ విత్ ఇట్. సో, ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ ఏంటయ్యా అంటే మెంటల్ షిఫ్ట్ అది తితిష్క. దట్ బ్రింగ్స్ అస్ ద ఫోర్త్ వర్చ్యూ అని ఫోర్త్ షిఫ్ట్ అది తితిష్క. ద స్ట్రెంగ్త్ టు వర్క్ త్రూ డిస్కంఫర్ట్ వితౌట్ బ్రేకింగ్ ఇన్‌సైడ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. స్ట్రెంగ్త్ టు వర్క్ త్రూ డిస్కంఫర్ట్. ఆ వర్క్ చేయడంలో నీకు డిస్కంఫర్ట్ ఉంది. అయినా నువ్వు ఆ వర్క్ చేస్తున్నావు. నువ్వు లోపల ఇన్‌సైడ్ నువ్వు బ్రేక్ కాకుండా. ఇన్‌సైడ్ బ్రేక్ అవుతూ ఆ పని ఎప్పుడు చేస్తావు నువ్వు డిస్కంఫర్ట్ ఉన్నా సరే, నువ్వు బానిస అయితే నువ్వు బానిస అయితే నీకు డిస్కంఫర్ట్ ఉన్నా ఆ పని చేస్తావు. ఇప్పుడు చెడు అలవాట్ల మీద ఎగ్జాంపుల్ నేను చెప్తుంటాను కదా! సిగరెట్టు తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ తాగటం హానికరం. ఎంతమందికి తెలీదు? ఇది మానేసినప్పుడు నువ్వు కూడా ఇన్‌సైడ్ అవుతావు పాపం. మానసికంగా గిలగిల గిలగిల చేస్తున్నావు. ఇప్పుడు స్ట్రెంత్ ఏం మిస్ అవుతుంది పాపం వాడికి? అలా చిన్న ఉపవాసం ఉన్నప్పుడు ఇంతే. అమ్మో! ఉపవాసం ఉన్నాను. అమ్మో! అమ్మో! అనుకుంటామే. సో, నీ డిస్కంఫర్ట్ చేస్తున్నావు. కానీ బ్రేకింగ్ ఇన్‌సైడ్ చేస్తున్నావు. ఇక్కడ ఆ రెండో ఫ్యాక్టర్‌ని కూడా అబ్జర్వ్ చేయాలి. బ్రేకింగ్ ఇన్‌సైడ్ అనేది ఫోర్స్‌ఫుల్లీ అయినప్పుడే జరుగుతుంటుంది. తప్పదు ఫోర్స్‌ఫుల్లీ అనుకున్నప్పుడే. సో, మెంటల్ ఇమ్యూనిటీ టు స్టే ఇన్ బ్యాలన్స్, ఎబిలిటీ టు బేర్ బ్లేమ్, డిస్కంఫర్ట్, అన్‌సర్టెనిటీ, ఫెయిల్యూర్ ఈ ఎబిలిటీలోంచి వస్తుంది తితిష్క అనేది. యెస్. సో, ఎప్పుడు వస్తుంది? నీవు ఆ టైంలో నీ యొక్క థాట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంటే. ఎవరో నిన్ను బ్లేమ్ చేశారు. ఆ టైంలో నీ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చెయ్యి. బ్లేమ్ చేశాడు కాబట్టి ఈ ఆలోచనలొచ్చాయి కాదు. బ్లేమ్ చేశాడు కాబట్టి నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బ్లేమ్ చేశాడు కాబట్టి కాజ్ ఎఫెక్ట్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ స్టేట్‌లో నీకు నీ నీ లోపల ఎలా ఉంది? డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు నీ లోపల థాట్స్ ఎలా ఉన్నాయి? అన్‌సర్టెనిటీ ఫీల్ అవుతున్నప్పుడు నీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఫెయిల్యూర్ అయినప్పుడు నీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఈ థాట్స్‌ని అవేర్‌గా జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటే స్ట్రెయిన్ అవ్వకపోతుంది. డిస్కంఫర్ట్ త్రూ కూడా నువ్వు బ్రేకింగ్ ఇన్‌సైడ్ అవ్వకుండా మూవ్ అవ్వటం. ఎందుకంటే అసలు ఆ డిస్కంఫర్ట్ కొంత కష్టం కలగజేస్తుంటే, నువ్వు ఇన్నర్‌గా నువ్వు బ్రేక్ చేయటం వల్ల ఏమవుతుందంటే, పని బలవంతంగా నువ్వు చేస్తున్న దాని వల్ల నీ మెంటల్‌గా కాగ్నిటివ్‌గా ఒక స్కిల్ డెవలప్ అవ్వాలి కదా! ఆ స్కిల్ డెవలప్ కాదు. అంటే లోపల నువ్వు మలమల మాడిపోతూ, బాధ పడిపోతూ బలవంతంగా ఉపవాసం ఉన్నావు శివరాత్రి రోజు.
సో, అక్కడ నీకు యాక్చువల్‌గా ఏవైతే కంపల్సివ్‌నెస్ ఉందో ఫుడ్ అనేది ఒక కంపల్సివ్‌నెస్ బాడీకి. డ్రింకింగ్ కంపల్సివ్‌నెస్, నిద్ర ఒక కంపల్సివ్‌నెస్. ఇలాంటి కంపల్సివ్‌నెస్‌కి బియాండ్ గూడా నేను ఉండగలను అనే స్టామినా రావడం అనేది ఒక కాగ్నిటివ్ ఎబిలిటీ. కాగ్నిటివ్ ఎబిలిటీ రాదు. నువ్వు ఆ పని చేసినా సరే. రాత్రంతా జాగారం ఉన్నావు. కానీ బలవంతంగా ఉన్నావు. అమ్మో! శివరాత్రి ఉండాల్సొస్తుంది. అమ్మో! శివరాత్రి భయం. శివుడేమనుకుంటాడో, ఉంటానని మొక్కుకున్నాను. ఉండలేకపోతున్నాను. అని లోపల బాధపడుతూ బ్రేకింగ్ ఇన్‌సైడ్ అవుతూ నువ్వు ఆ పని చేసావనుకో, ఇప్పుడు దాని వల్ల రావాల్సిన కాగ్నిటివ్ ఎబిలిటీ రాదు. అదనమాట. సో, మెంటల్ ఇమ్యూనిటీ టు స్టే ఇన్నర్ బ్యాలెన్స్ ఇంపార్టెంటు. ఎబిలిటీ టు బేర్ బ్లేమ్, డిస్కంఫర్ట్, అన్‌సర్టెనిటీ, ఫెయిల్యూర్. సో, ఈ బ్లేమ్ అయినప్పుడు, డిస్కంఫర్ట్ అయినప్పుడు, అన్‌సర్టెయిన్, ఫెయిల్యూర్ వీటన్నిటిలో ఏంటంటే, నువ్వు దేనితోనో ఐడెంటిఫై అయ్యావో, ఆ ఐడెంటిఫైకి హర్ట్ అయింది. నువ్వు కానిదేదో దానితో నేను అది అని ఫీల్ అవుతున్నావు. అది ఎదుర్కొన్నవాడు దాన్ని డీమోల్డ్ చేశాడు. దాన్ని కొలాప్స్ చేసేసాడు. దాన్ని సమూలంగా నాశనం చేసేసాడు. లేదా దాని యొక్క స్ట్రక్చర్‌ని కదిపాడు. అందుకని నీకు బ్రేకింగ్ ఇన్‌సైడ్ అయ్యావు. సో, స్ట్రెంత్ టు వర్క్ త్రూ డిస్కంఫర్ట్. ఆ డిస్కంఫర్ట్ సిట్యుయేషన్ అయినా సరే వర్క్ త్రూ అవ్వాలి. లోపల బ్రేకింగ్ ఇన్‌సైడ్ కాకుండా. ఇది తితిష్క అంటాం. ఇది నెక్స్ట్ ఎబిలిటీ అన్నమాట. వన్స్ అలా నువ్వు బ్రేక్ త్రూ వర్క్ త్రూ అయ్యావు. డిస్కంఫర్ట్ ఉన్నా సరే వితౌట్ బ్రేకింగ్ ఇన్‌సైడ్ వెంటనే ఈ ఎక్స్‌పీరియన్స్ చూడంగానే ఓహ్! నువ్వు గొప్పవాడైనట్టు ఫీలింగ్ వచ్చిందనుకో, అది కూడా నీ కాగ్నిటివ్ ఎబిలిటీని కట్ చేస్తుంది. ఎలా కట్ చేస్తుందంటే దీంతో ఐడెంటిఫై అవుతావు నువ్వు. నేను ఒక స్ట్రెంగ్త్ వాడిని, అప్రతిహాత్మకంగా ఏ పనైనా చేయగలను అన్నట్టుగా ఒక నీ యొక్క క్యారెక్టర్ కింద దాన్ని నువ్వు నీ పర్సనాలిటీకి యాడ్ చేసుకుంటావు. అది అహంకారం కిందే మారుతుంది. ఎగో కిందే మారుతుంది. అంతేగాని నీ కాగ్నిటివ్ ఎబిలిటీని డెవలప్ చేయదు. సో, కాగ్నిటివ్ ఎబిలిటీని డెవలప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలన్నమాట. స్ట్రెంగ్త్ టు వర్క్ త్రూ డిస్కంఫర్ట్ వితౌట్ బ్రేకింగ్ ఇన్‌సైడ్. ఇంత ఈ ఈ తితిచ్క అనే కాగ్నిటివ్ స్కిల్ డెవలప్ అవ్వటం కోసమే ఓ రకంగా ఈ తీర్థయాత్ర మొక్కులు అలాంటివి ఉన్నాయన్నమాట. ఆ తిరుపతి కొండకి నడుచుకుంటూ ఎక్కుతాను అని నడుచుకుంటూ ఎక్కడం. డిస్కంఫర్ట్ అది. కానీ ఆ ఎక్కుతున్నప్పుడు నువ్వు ఆపసోపాలు పడుతూ చేయకు. భయంతోను చేయకు. అప్పుడు నీ కాగ్నిటివ్ స్కిల్ పెరుగుతుంది. సో, తితిష్క అర్థమైంది కదా! సో, సమ, గమ, ప్రమ, తితిష్క. సో, ఈ ఫోర్త్ షిఫ్ట్ తితిష్క ఇంపార్టెన్స్ ఏమిటంటే, లైఫ్ నువ్వు అనుకున్నట్టుగా ఎప్పుడు జరగదు. సో, దేర్ ఈస్ ఎ సిట్యుయేషన్స్. అలాంటి సిట్యుయేషన్స్ అలాంటి పరిస్థితులు కలగొచ్చు. పరిస్థితుల్లో నువ్వు బ్లేమ్ పడొచ్చు. ఆ పరిస్థితిలో డిస్కంఫర్ట్‌గా ఉండొచ్చు. అన్‌సర్టెనిటీ ఫీల్ అవ్వచ్చు. ఫెయిల్యూర్ అవ్వచ్చు. స్మూత్ రన్నింగ్ లైఫ్‌లో ఉండకపోవచ్చు. రకరకాల ఛాలెంజెస్ గుండా నువ్వు ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడొచ్చు. ఆ పరిస్థితుల్లో నువ్వు దాని గుండా వెళ్ళటానికి చిన్న చిన్న విషయాల్లో ముందు నితీష్‌కాన్ని డెవలప్ చేసుకుంటే, అలాంటి సిట్యుయేషన్‌లో నీకు హెల్ప్‌ఫుల్ అవుతుంటుంది. నితీష్‌క చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఓకే. ఇక్కడ కూడా యాక్సెప్టెన్స్ ఉంటుంది. అలర్ట్‌నెస్ ఉంటుంది. అండ్ జీవితం ఆ సిట్యుయేషన్ ఇచ్చింది. కానీ దాన్ని ఆ డిస్కంఫర్ట్ గుండా ప్రయాణం చేస్తున్నావు. నువ్వు లోపల నువ్వు బ్రేక్ అయిపోకుండా. నువ్వు లోపల నువ్వు వినాశనం అవ్వకుండా. ఓ రకంగా సమాధమ వల్ల ఉన్నదంతా క్లీన్ చేసుకుంటున్నావు. ఉపరమ వల్ల ఏమో కొత్తది అక్యుములేట్ కాకుండా చేస్తున్నావు. అయినా లైఫ్ అలాంటి సిట్యుయేషన్ కూడా వచ్చు. నీకు మోస్ట్ ఛాలెంజింగ్ టిపికల్ సిట్యుయేషన్ గుండా ప్రయాణం చేయించొచ్చు. మోస్ట్ సఫరింగ్ సిట్యుయేషన్ గుండా నువ్వు వెళ్ళొచ్చు. బట్ స్ట్రెంగ్త్ టు వర్క్ త్రూ డిస్కంఫర్ట్ వితౌట్ బ్రేకింగ్ ఇన్సైడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ సిట్యుయేషన్ అయినా ఎంత ఘోరమైన సిట్యుయేషన్ అయినా, ఎంత ఆనందకరమైన సిట్యుయేషన్ అయినా అది కొంతకాలమే ఉంటుంది. దాని టైం కొంత ఉంటుంది. ఆ టైం ఉంటుంది. తర్వాత పోతుంది. ఏదైనా శాశ్వతంగా ఉండేది కాదు. సో, వివేక ఇంపార్టెంట్. అర్థమైందా? పర్మనెంట్‌గా ఉండేది, ఇంపర్మనెంట్‌గా ఉండేది వివేక. వివేక ఇంపార్టెంట్. సో, ఈ వివేక అట్ ద సేమ్ టైమ్ డిటాచ్‌మెంట్ ఇవి ప్రైమరీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. జినిస్కాకి ఇంకా ఎన్హాన్స్ చేసేవి. శరీరానికి ఎలాగైతే ఒక ఇమ్యూనిటీ ఉంటుందో, డిసీజెస్ నుండి, ఇల్‌నెస్ నుండి ఫైట్ చేయడానికి, అలాగే మెంటల్ ఇమ్యూనిటీకి సంబంధించిన విషయం అన్నమాట. ఈ తితిష్క అనేది. సో, ఒకసారి వినోద్ కథలోకెళ్దాం. సో, వినోద్ కథలో ఎప్పుడైతే వాడి కొలీగ్
ఆ! నాకు వేరే ఇంపార్టెంట్ పనులున్నాయి. నీ పని నీకు సహాయం చేయడానికి నాకు కుదరదు. నీకదెంత అవసరమైనా అన్నట్టుగా మాట్లాడాడో, వెంటనే ఆటోమేటిక్‌గా వీడి మెంటల్ ఇమ్యూనిటీ యథేచ్ఛగా వర్క్ చేసినప్పుడు, వాడు మాట్లాడినప్పుడు వర్క్ చేసిన పని అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడక్కడ. వాడికి నన్ను హెల్ప్ చేసావు. నాకు తెలిసినవాడు, ఫ్రెండ్ తెలిసినవాడు అయినా సరే నాకు హెల్ప్ చేయట్లేదు ఈ విషయంలో. నీకు హెల్ప్ చేయకపోతే నాకు ఈ ప్రాజెక్ట్ టైప్‌కి అవ్వదు. ఇలా డిస్కంఫర్ట్ వచ్చినా సరే, లోపల వాడు బ్రేక్ అయిపోయి, వాడి ఐడెంటిటీ కోల్పోయి, ఆర్గ్యుమెంటు, దెబ్బలాటలకి, కోపానికి, రివెంజ్ మోడ్‌లోకి వెళ్ళకుండా, సో, ఆ టాస్క్‌ని ఈజీ చేయటానికి ట్రై చేసాడు. ఏం చేసాడు? రఫ్ డ్రాయింగ్ ఇస్తే చాలు. రఫ్ స్కెచ్ ఇచ్చినా చాలు. నేను ఐ విల్ చేసేస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటేం చేశాడు? ఒక కోఆర్డినేషన్ మూవ్ చూపించాడు. ఓహ్! నీకు చాలా అంతే బోలెడు వర్క్‌తో నువ్వు సఫర్ అవుతున్నావా? రైట్, రైట్. క్రిటికల్ నీ సిట్యుయేషన్ నాకు అర్థమైంది. సో, లెట్ మీ నీ నీ హె నీ హెల్ప్ చేస్తాను. నీ దాంట్లో నేను హెల్ప్ చేస్తాను. దానికేం కావాలో నేను కూడా హెల్ప్ చేస్తాను. సో దట్ నాది కూడా సాయంకాలం లోపల ఈ పని కూడా ఇద్దరం కలిపి చేద్దాము. సో, ఈ ఈ షిఫ్ట్ ఎక్కడి నుంచొచ్చింది? తితిష్ట నుంచొచ్చిందనమాట. డిస్కంఫర్ట్ సిట్యుయేషన్ ఉంది. కానీ బ్రేక్ అయిపోల. బ్రేక్ ఎప్పుడైపోతాడు? వాడి ఐడెంటిటీ కోల్పోయాను అని ఫీల్ అయితే. ఇక్కడ ఐడెంటిటీ కోల్పోయాను ఫీల్ అవుతాయి. బట్ ఆ కోల్పోయాను ఫీల్ కాకుండా చేశాడు. ఇది తితిష్ట షిఫ్ట్ అలా ఉంటుందనమాట. సో, రైట్. రేపు ఇంకోటి చూద్దాం.